హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కొత్తగా ఎయిర్పోర్ట్లో కూడాను బార్ ఫెసిలిటీ అలాగే ఈ లిక్కర్ సేల్స్ గురించి ఒక జీవోనైతే తీసుకొచ్చిందండి. ఒకటి కాదు, ఏకంగా 3 జీవోలు. జీవో నెంబర్ 386, 387, 388 ఈ నెల 27వ తారీఖు అయితే రిలీజ్ అయింది. ఇది ఎక్స్క్లూసివ్గా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయితే రిలీజ్ చేసింది. దీని ప్రకారం ఏంటంటే ఇంక నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్లలో ఎక్సెప్ట్ తిరుపతి ఎయిర్పోర్ట్ తప్ప మిగతా అన్ని ఎయిర్పోర్ట్లో కూడాను ఈ మందు విక్రయం అలాగే ఈ బార్స్ని రన్ చేసుకోవటానికి, అది కూడా 24/7 అంటే ప్రతి రోజులో మొత్తం 24 గంటలు సేల్ చేసుకోవటానికైతే అనుమతిస్తూ ఈరోజు గెజిట్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి ఆ జీవోలో అయితే మెన్షన్ చేశారు. ఆల్రెడీ ఈ ప్రపోజల్ అయితే పోయిన నెల 25వ తారీఖున ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎదుటైతే ఈ గవర్నమెంట్ ఈ ప్రపోజల్ని అయితే పెట్టింది. వాళ్ళు కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఆల్రెడీ ఇలాంటి ఎయిర్పోర్ట్స్లో పెట్టడం అనేది మహారాష్ట్రలో, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీలో అక్కడున్న ఎయిర్పోర్ట్స్లో అయితే ఈ లిక్కర్ సేల్స్ అయితే జరుగుతున్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని ఈ ప్రపోజల్ని తీసుకొస్తే మెయిన్గా వాళ్ళు చూసింది ఎంత రెవెన్యూ అయితే జనరేట్ చేయగలదు. ఎందుకంటే ఈ ఎక్సైజ్ ట్యాక్సే ఈ గవర్నమెంట్కి ముఖ్యం. ఇలాంటి లిక్కర్ సేల్స్ని అనుమతిస్తున్నప్పుడు జనరల్గా ఏ గవర్నమెంట్ అయినా కూడా ఆ ఆదాయం కోసమే చేస్తారు. మెయిన్గా ఏంటంటే మనకి ఈ యాన్యువల్ ప్యాసింజర్ ఆ టర్న్అవుట్ అనేది చాలా తక్కువగా ఉందండి. మిగతా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్తో పోలిస్తే మన ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీలో ఉంది కదా, అక్కడ 7.5 కోట్ల మంది ప్రయాణిస్తారు. అదే మన ముంబైలో అయితే 5.5 కోట్లు, మన హైదరాబాద్లో అయితే 3 కోట్లు, మన కర్ణాటకలో అయితే బెంగళూరులో 4 కోట్ల మంది, చెన్నై ఎయిర్పోర్ట్లో అయితే 2.5 కోట్ల మంది. అదే మన వైజాగ్ వచ్చేసరికి 29 లక్షల మంది ప్రయాణిస్తారు. విజయవాడకు వచ్చేసరికి 14 లక్షల మంది అయితే ప్రయాణిస్తారు. మిగతా 4 ఎయిర్పోర్ట్లకు అయితే 14 లక్షల కంటే ఇంకా చాలా తక్కువ. సో వెన్ ప్యాసింజర్స్ కనుక ఎక్కువ లేకపోతే మీరు అక్కడ అవుట్లెట్స్ ఎక్కువ పెట్టినా కూడా పెద్దగా యూస్ ఉండదని చెప్పి వాళ్ళు ఆ రేట్ ఫిక్సేషన్ కోసం అయితే దీన్ని రికమెండేషన్ వేసి కన్సిడర్ చేశారు. సో దీన్ని బట్టి ఒక అఫీషియల్గా ఇంకా 24/7 బిజినెస్ అవర్స్లో అంటే ఎయిర్పోర్ట్ ప్లాజాలో కానీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్స్లో కానీ లిక్కర్ సేల్ చేయొచ్చు, అలాగే బార్స్ని కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లోబడే ఎట్లా అంటే అట్లా చేయడానికి అయితే రూల్ లేదు. సో మనకున్న ఈ యాన్యువల్ ప్యాసింజర్ రేట్ ప్రకారం అయితే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అదే ఒక షాప్ పెట్టాలంటే 1 కోటి రూపాయలు పర్ యానం అయితే గవర్నమెంట్కి కట్టాల్సి ఉంటుంది. అదే బార్స్కి అయితే 25 lakhs పర్ యానం ఖచ్చితంగా అంటే 25 లక్షలు సంవత్సరానికి కట్టాల్సి ఉంటుంది. అది ఏ ఎయిర్పోర్ట్స్ కంటే 20 లక్షల కన్నా ఎక్కువ ప్యాసింజర్స్ ఆ సంవత్సరంలో ప్రయాణించే ఎయిర్పోర్ట్స్కి అయితే 25 లక్షలు కట్టాలి. అదే 20 లక్షల కన్నా తక్కువ ప్యాసింజర్స్ వెళ్ళే ఎయిర్పోర్ట్స్లోకి అయితే 15 లక్షలు కట్టాలి బార్స్ మెయింటైన్ చేయాలంటే. ఇంకో దీంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఒక షాప్ లైసెన్స్ తీసుకుంటే ఎయిర్పోర్ట్లో మీరు గరిష్టంగా అంటే అదే ఎయిర్పోర్ట్లో అదే సరౌండింగ్స్లో 3 కౌంటర్స్ అయితే పెట్టచ్చు. కానీ మీరు పర్మిట్ రూమ్ అయితే తీసుకోకూడదు. మీరు షాప్ పెడితే ఖచ్చితంగా సేల్స్ వరకే చేయాలి, పర్మిట్ రూమ్కి ఎటువంటి ఎలిజిబిలిటీ లేదు. ఇంకోటి వచ్చి బార్ పెట్టాలనుకుంటే అక్కడ లైసెన్స్ తీసుకొని గరిష్టంగా అంటే 3 సర్వింగ్ పాయింట్స్ అక్కడ అండ్ జస్ట్ లైక్ మీకు పర్మిట్ రూమ్ లాగే అనుకోండి, కానీ బార్ లైసెన్స్ తీసుకున్న వాళ్ళు మట్టుకే అక్కడ ఈ సర్వింగ్ పాయింట్స్ అయితే పెట్టాలి. మిగతా ఎన్ని సంవత్సరాలకి కాంట్రాక్ట్ అనేది ఆ కన్సెంట్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఉంటుంది చూసారా, వాళ్ళకి ఆ వెండర్కి మధ్యలో జరుగుతుందండి. గవర్నమెంట్కి మట్టుకు గవర్నమెంట్ ఎక్సైజ్ రూల్స్లో సరిపడానే చేయాలి ఎటువంటి ఈ సేల్స్ చేసుకున్నా కూడాను. అలాగే దీని ద్వారా మనకి సుమారు ఎక్కువ ఎయిర్పోర్ట్స్ కూడా లేవండి మన ఆంధ్రప్రదేశ్లో. ఈ వర్కింగ్ కన్వెన్షనల్ ఎయిర్పోర్ట్స్ వచ్చేసరికి ఆ 6 కూడాను తిరుపతిని ఎక్స్క్లూడ్ చేయమన్నారు. ఎందుకంటే అక్కడున్న ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ తిరుపతి ఏమో ఇలాంటి బార్స్ విషయంలో కానీ లిక్కర్ సేల్స్లో పెట్టుకుంటే మమ్మల్ని వద్దని చెప్పడం వల్ల మనకి ఇంకా 5 ఉన్నాయండి. తెలుసు కదా, కడప, కర్నూలు, ఇక్కడ వచ్చి విజయవాడ, రాజమండ్రి, నెక్స్ట్ వచ్చి వైజాగ్. సో ఈ 5 ఉన్నాయి. సో ఈ 5 ఎయిర్పోర్ట్లో మనకి ఎక్కువగా పెద్ద సేల్స్ రాకపోయినా నాకు తెలిసినంతవరకు మిగతా స్టేట్స్తో కంపీట్ చేసుకుంటూ అంటే అక్కడున్న ఫెసిలిటీస్ మనకు కూడా ఉండాలి, ప్లస్ మనకు కూడా ఇన్కమ్ జనరేటివ్ లిక్కర్ ద్వారా రావాలని చెప్పి ప్రభుత్వం ఏమైనా ఆలోచించిందేమో. మేబీ దానికోసమే, లేదంటే పెద్దగా ఎక్కువ రెవెన్యూ కానీ ఈ ఎయిర్పోర్ట్స్ ద్వారా మనకైతే జనరేట్ అవ్వవు.
నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ తెలుసు కదా, బీచ్ షాక్స్ అని చెప్పి వైజాగ్లో, నెక్స్ట్ బాపట్ల బీచ్లో కొత్తగా ఈ 10 గంటల నుంచి 8 గంటల వరకు ఈ లిక్కర్ సేల్స్ అయితే అక్కడ ఆ బీచ్ ఏరియాలో చేయబోతున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ 2 ఏరియాల్లో జరుగుతుంది. సో అలాంటి మోడలే మేబీ మనం రెవెన్యూ జనరేట్ చేయడానికి ద మెయిన్ సోర్స్ ఖచ్చితంగా లిక్కర్ అనే గవర్నమెంట్ భావిస్తుందేమో, ఇది నా ఒపీనియన్ మట్టుకే. సో అందుకే ఈ లిక్కర్ సేల్స్ని, ఎక్సైజ్ పాలసీని మారుస్తూ మరి ఈ బార్స్ పాలసీని ఈ ఈవెన్ ఎయిర్పోర్ట్స్ దాకా వచ్చిందంటే కొంచెం వింతగానే ఉంది. ఈవెన్ బీచ్లో కూడా లైక్ గోవాలో అటువైపు ఉంది కదా, అట్లాంటి టైప్ ట్రీట్మెంటే లైక్ మన బీచెస్లో కూడాను లిక్కర్ దగ్గరగా తీసుకురావాలి మేబీ స్పెక్టేటర్స్ అని చెప్పి అనుకుంటున్నట్టున్నారు. సో చూడాలి ఇది ఎంతవరకు పాసిబుల్ అయ్యి సక్సెస్ అవుతుందో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, లేటెస్ట్ వీడియోస్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రిలేటెడ్ మన ఛానల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసే పని అయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.